చెస్ ప్రపంచంలో భారత జెండా మరోసారి రెపరెపలాడింది. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు. సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ ఫైనల్లో ఈ ఘనత సాధించాడు. అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫ్యాబియానో కరువానాతో జరిగిన ఫైనల్ ఉత్కంఠగా సాగింది. చివరకు 15-3 తేడాతో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. అంతేకాదు టైటిల్ తో పాటు $2 లక్షల ప్రైజ్ మనీ కూడా అందుకున్నాడు. మ్యాచ్ మొదట్లో ప్రజ్ఞానంద వెనకబడ్డాడు. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. 2 ర్యాపిడ్ గేమ్లలో వరుసగా గెలిచి 2 పాయింట్ల ఆధిక్యంలోకి వచ్చాడు. ర్యాపిడ్ ఫార్మాట్ లో ప్రతి గేమ్ విజేతకు 4 పాయింట్లు దక్కుతాయి. అందుకే ఈ 2 విజయాలు ఫైనల్ ఫలితాన్ని మార్చేశాయి. ఆ తర్వాత 4 బ్లిట్జ్ గేమ్లు జరిగాయి. వాటిల్లో 2 ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. మొదటి బ్లిట్జ్ గేమ్ డ్రాగా ముగిసింది. రెండో గేమ్ లో కరువానా గెలిచాడు. దీంతో స్కోరు 12-12కు చేరింది. ఇక్కడే మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. మూడో గేమ్ లో ప్రజ్ఞానంద పట్టు వదలలేదు. కరువానాను ఓడించి మళ్లీ 2 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. స్కోరు 14-12కు చేరింది. చివరి బ్లిట్జ్ గేమ్ లో కరువానా గెలిస్తే మ్యాచ్ మరో దశకు వెళ్లేది. కానీ ప్రజ్ఞానందకు అంత అవసరం రాలేదు. చివరి గేమ్ ను డ్రాగా ముగించాడు. అంతే 15-13తో విజయం ఖరారైంది. విజయం తర్వాత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఫ్యాబియానోపై విజయం సాధారణ విషయం కాదని పేర్కొన్నాడు. ప్రస్తుతం 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. అంతకుముందు ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్ 1 గ్రాండ్ మాస్టర్ మ్యాగ్నస్ కార్ల్సెన్ పై 2 విజయాలు సాధించి నార్వే చెస్ టైటిల్ ను గెలుచుకున్న తొలి భారతీయుడుగాను రికార్డు సృష్టించాడు. ఇక తన గెలుపుతో వచ్చే ఏడాది గ్రాండ్ చెస్ టూర్ లో ప్రజ్ఞానందకు స్థానం ఖాయమైంది. అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫ్యాబియానో కరువానా, అమెరికన్ గ్రాండ్ మాస్టర్ వెస్లీతో పాటు ప్రజ్ఞానంద వచ్చే ఏడాది టూర్ లో కనిపించనున్నాడు. మొత్తానికి ప్రజ్ఞానంద చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి వేదికపై సత్తా చాటాడు. ఇది కేవలం టైటిల్ కాదు, భారత్ చెస్ భవిష్యత్తుకు మరో బలమైన సంకేతం.